Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళంతా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. ఈ మాట గుర్తుందా? సరిగ్గా 10 ఏళ్ల కిందట మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక ప్రచారంలోకి వచ్చిన థంబ్ రూల్ ఇది. బీజేపీలో తనకంటే సీనియర్లుగా ఉన్న అద్వానీ, మనోహర్ జోష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేందుకు మోడీ వాడిన ఖడ్గం. 75 ఏళ్లకు పదవీ విరమణ. మరి మోడీ ఏం చేస్తారు? వచ్చే ఏడాది ఆయనకు కూడా 75 ఏళ్ళు వస్తున్నాయి. మళ్ళీ మూడోసారి గెలిచి ప్రధాని కావడం ఖాయం అనుకుంటున్న సమయంలో మోడీ ప్లానింగ్ ఏంటి? ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడోసారి మోదీ గెలవడం ఖాయమా? గెలిస్తే ఎలాంటి అజెండా అమలు చేస్తారు? 75 ఏళ్ల రిటైర్మెంట్ మాట ఏమిటి అనే ఆలోచన చాలా మందిలో ఉంది. అసలు మోదీ గెలిచే పరిస్థితి లేదు. దేశంలో సైలెంట్ వేవ్ ఉంది. 2014లో కాంగ్రెస్ కూటమి గెలిచినట్టుగా ఇప్పుడు కూడా విపక్షాలు ఏకమై పవర్లోకి వస్తాయి అని చెప్పే కాన్ఫిడెన్స్ ఎవరి దగ్గర కనిపించడం లేదు. అందుకే మోడీ నిర్ణయాలు ఎలా ఉండొచ్చు అనే టాపిక్ మీద చర్చ నడుస్తోంది. నిజానికి మోదీతో కూడా రిటైర్మెంట్ కన్నా ఇంకొన్ని విషయాల మీద ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతోంది కాస్త లోతుగా ఆలోచిస్తే. ప్రపంచ స్థాయి నేతగా ఎదగాలన్నది మోడీ ఆకాంక్ష. బలహీన నాయకత్వంతో అమెరికా అయోమయం. ఉక్రెయిన్ యుద్ధంతో వీక్ అయిన పుతిన్. అతి పెద్ద ఆర్థిక అవకాశాల గనిగా భారత్కు ప్రాధాన్యం. మూడోసారి గెలిస్తే మోదీకి ఊహించనంత ప్రయారిటీ పెరిగే అవకాశం. 150 కోట్ల జనాభా ఉన్న ఇండియా లాంటి దేశంలో మూడోసారి ప్రధాని కావడం అంటే మాటలు కాదు. ఇది కేవలం రాజకీయం కాదు, ఆర్థికంగా కూడా ప్రభావం చూపే విషయం. సుస్థిరమైన ప్రభుత్వం ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. గ్లోబల్ ఇంపాక్ట్ చూపించే నాయకత్వం ఉంటే ఇన్వెస్టర్లు వచ్చే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇండియా గురించి మాట్లాడడం పెరుగుతోంది. అలాగే ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు మన దేశంలో ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న మాట కూడా వాస్తవం. అదే జరిగితే గ్లోబల్ లీడర్గా మోదీ నిలిచే అవకాశం. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అనే ప్రచారం బీజేపీ అందుకోవడానికి కారణం ఇదే. లక్ష్యాన్ని మోడీ అందుకుంటారా? ప్రపంచవ్యాప్తంగా పరిణామాలైతే అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత్ ప్రభావం పెరిగితే దేశ చరిత్రలో మోదీ తిరుగులేని నాయకుడిగా అవతరించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు లాంటివి దేశీయ అచీవ్మెంట్లకు తోడు గ్లోబల్ లీడర్ అయితే ఇండియా ఖ్యాతి రెట్టింపు కావడం ఖాయం. ఇదంతా జరగడానికి 2-3 ఏళ్లకు పైగా పట్టొచ్చు. ఆ సమయానికి మోదీకి 76-77 ఏళ్ళు వస్తాయి అనుకుంటే పరిస్థితిని బట్టి ఆయన నిర్ణయం ఉంటుందేమో. చేతిలో అధికారం ఉంటే రాజకీయ నిర్ణయాల్లో చురుకు చూపించే మోదీ ఎవరూ ఊహించని ఎత్తుగడ వేసినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ మోడీ గెలిస్తే రాజకీయం ఎలా మారచ్చు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.